నేను మీ భూమాతని. ఈరోజు సైన్స్ డే కదా, మీతో కొంచెం సేపు ముచ్చటిద్దాం అనుకుంటున్నాను. నా వయసు ఎంతో తెలుసా? నాకు 465 కోట్ల సంవత్సరాలు అని లెక్క కట్టారు మీ మానవులే. ఇంకా 500 కోట్ల సంవత్సరాలు అంటే సూర్యుడు ఉన్నంత వరకు నాకు నా సంతానానికి ఎటువంటి డోకా లేదు. నేను సూర్యుడి నుండి 3వ గ్రహాన్ని. ఇంతవరకు ఈ విశ్వంలో అనేక జీవరాశులను దాచుకున్న ఏకైక గ్రహాన్ని నేనే. పచ్చని చెట్లతో పైరు పంటలతో ముద్దుగా అలరారుతున్న నన్ను అందరూ ఆకుపచ్చని గ్రహం అని పిలుస్తారు. నాలో అతి చిన్న ఏకకణ జీవరాశుల దగ్గర నుండి వాటి ద్వారా నాలోని జీవరాశుల దాహాన్ని తీరుస్తున్నాను. స్వచ్ఛమైన గాలిని నీటిని వాటికి అందిస్తూ అవి సమతుల్యంగా జీవించేటట్లు చేస్తున్నాను. ఓహో, ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు మీ మానవులు ఎంతో అభివృద్ధి చెందారు. మీ అభివృద్ధికి కారణమైన ఎందరో శాస్త్రవేత్తలకు నా ధన్యవాదాలు. కానీ ఏం జరిగింది? వాళ్ళు సృష్టించిన ఆ విజ్ఞాన శాస్త్ర ఫలాలే కొందరు స్వార్థంతో నేడు విషమతుల్యంగా మార్చేశారు. ఇది నాకంటే ఎక్కువ నష్టం మీకే తెచ్చిపెడుతుంది. నాలోని వనరులను మీ అత్యాశతో కొల్లగొడుతున్నారు. నాకు అడవులే ఊపిరితిత్తుల్లాంటివి. వాటిని నరుకుతూ నాకు ఊపిరాడకుండా చేస్తున్నారు. వర్షాలు కూడా సమయానికి రావటం లేదు, లేకపోతే అధిక వర్షాలు. నాలోని బొగ్గు, పెట్రోల్ మొదలైనవి విచక్షణారహితంగా వాడుతున్నారు. ఇలాగే కొన్ని సంవత్సరాలు గడిచితే మరికొన్ని సంవత్సరాలకు మీకు ఎటువంటి వనరులు ఉండవు. చిన్నారులారా, నా రైతు బిడ్డలు నన్ను దున్ని పంటలు పండిస్తుంటే నాకు కడుపు నిండినట్లు ఉండేది. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా రసాయనిక ఎరువులు, క్రిమిసంహారకాలతో నన్ను విషమతుల్యంగా మారుస్తున్నారు. చిన్నారులారా, ఈ నీటిని పంటలను వాడేది ఎవరు? మీరే కదా. ఈ విష పదార్థాలు మీలో చేరి ఎన్నో వ్యాధులను కలుగజేస్తాయి. ఇక నా సంగతి సరే సరి. ప్రతి చిన్న పనికి ప్లాస్టిక్ వ్యర్థాలతో నా ఒళ్ళంతా నిండిపోయింది. నా అసలు రూపమే మారిపోయింది. అయినా మీరు గమనించడం లేదు. చిన్నారులారా, నా చుట్టూ అందమైన మేడి ముసుగు ఉంది. ఇది ఓజోన్ పొర. ఎందుకో తెలుసా? సూర్యుడి నుండి వచ్చే అతి నీలలోహిత కిరణాలు భూమిపై పడి నాలోని జీవరాశులు ప్రమాదం బారిన పడతాయి. వాటి నుండి కాపాడడం కోసం అన్నమాట. కానీ ఏం జరిగింది? మీరు తయారు చేసిన CFCల వలన ఓజోన్ పొరకు కూడా రంధ్రాలు ఏర్పడ్డాయి. చిన్నారులారా, ఎంత ప్రమాదమో ఒకసారి ఆలోచించండి. నాలోని వనరులను కూడా తరిగిపోయేటట్లు చేస్తున్నారు. మీరు వేసే చెత్త చెదారాలు వ్యర్థాలతో నాతో సహా సముద్రాలు, నదులు కూడా కలుషితమవుతున్నాయి. ఫ్యాక్టరీల వలన, మీరు వాడే వాహనాల వలన నాతో సహా అన్ని వాతావరణం అంతా కలుషితమవుతుంది. చిన్నారులారా, ఎంత ప్రమాదము ఒకసారి ఆలోచించండి. వీటిని తగ్గించడానికి ప్రయత్నించండి. మీరు చేసే కాలుష్య కారకాలను తగ్గించండి. నన్ను, నా వనరులను సక్రమంగా వినియోగించుకోండి. మీ భవిష్యత్తు తరాలకు మంచి నీటిని, అన్నింటినీ అందించండి. మీ జీవితాలను బాగు చేసుకోండి. చిన్నారులారా, ప్రతి విషయాన్ని శాస్త్రీయంగా ఆలోచించండి. భవిష్యత్తులో బాధ్యత గల పౌరులుగా ఎదగండి. ఇక వస్తా. బాయ్ బాయ్.